ఎవరైతే ఇండియన్ ముస్లిం స్టూడెంట్స్ అండ్ ముస్లిం టూరిస్టులు ఇరాన్కి వెళ్ళారో వాళ్ళంతా ఇరాన్లో ఇరుక్కుపోయారు. మల్టిపుల్ టైమ్స్ వార్నింగ్ ఇచ్చిన ఇండియన్ ఎంబసీ వాళ్ళంతా మేము వెళ్ళము అన్నట్టుగా పట్టించుకోలేదు. బట్ ఈ వార్స్ టైంలో మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఏడుస్తున్నారు. These things because the airstrikes are happening and it's getting really worse for us. We just request for the quicker and clear evacuation as soon as possible. Please do not wait for the situation to get worse. Just help us. Just get us out of here as soon as possible. इंडियन एम्बेसी से रिक्वेस्ट करते हैं कि हमें जहाँ से आंसर से इवैक्यूएट कीजिए. हम बहुत डर गए, आज बहुत धमाके हुए, हम डर गए हैं, इसलिए हम चाहते हैं हम घर जाए. ना हम यहाँ पढ़ाई हो रहे और ना ही कुछ. हम चाहते हैं हम यहाँ इवैक्यूएशन जल्द से जल्द हो जाए. మన దేశం వాళ్ళు కదా అని చెప్పేసి గవర్నమెంట్ ఎవాక్యుయేట్ చేస్తే వీళ్ళు ఇండియాకి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడతారో తెలుసా? అది కూడా చూడండి. बहुत ही घटिया किस्म की बसेस थी यहाँ पर. इन बसेस में हमें बोल रहे ट्रैवल करो, हमें डिजर्व नहीं करते. There's some help from the embassy, which is obviously not enough, but at least they're helping us once you cross the border. But before that, लेकिन यहाँ पे as you can see no one is here और हमें abandon किया गया है. ये कोई खुशी नहीं है क्योंकि हम सुबह 3 बजे से अभी तक यहाँ थे. अब आना वाना एक के बाद. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినప్పుడు వినకుండా ఇప్పుడు మళ్ళీ కాపాడండి కాపాడండి అని చెప్పేసి అంటారు. తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా గవర్నమెంట్ మాకు ఇలా చూసుకోలేదు అలా చూసుకోలేదు అంటారు. అరే ఫస్ట్ మీ వార్ సిచ్యువేషన్ నుండి మిమ్మల్ని కాపాడడమే పెద్ద గొప్ప. ఎందుకు అంటే యూఎస్ఏ అండ్ వేరే కంట్రీస్ ఏం చేసేది తెలుసా? మిమ్మల్ని ఎవాక్యువేట్ చేసినందుకు ఖర్చులు ఏవైతే ఉంటాయో మీరే భరించాలి అని చెప్పేసి చెప్తుంది. బట్ ఇండియా మన ప్రజలు అని చెప్పేసి ఒక హ్యుమానిటీ ఉండి తీసుకొస్తుంది మిమ్మల్ని. బట్ మనం ఇలా గవర్నమెంట్కి కొంచెం కూడా ట్యాంక్స్ చెప్పకుండా ఉంటా అంటే ఎలా? సో గవర్నమెంట్కి ట్యాంక్స్ చెప్పడం నేర్చుకోండి, ఓకేనా? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని కదా, మీరు కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ట్యాంక్స్ చెప్పండి. దానికి పెద్ద పోయేదేమీ లేదు, నోటి మాట అంతే, ఇంకేముండదు. We are so thankful to Indian Embassy. सल्यूट है हमारा उनके लिए जिन्होंने हमें सेव किया. तो हम बहुत खुश हैं, हम अपनी कंट्री आए हैं.